హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తిరుపతికి దగ్గరలో ఉన్న మామండూరు ఫారెస్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ట్రెక్కింగ్, విహారయాత్రకు మరియు ప్రకృతి ఆరాధనకు అద్భుతమైన ప్రదేశం ఈ మామండూరు ఫారెస్ట్. ఈ ప్రదేశం బ్రిటిష్ హయాం నుండే మంచి ట్రెక్కింగ్ హబ్బుగా మరియు ఆంగ్లేయుల అందమైన విహార కేంద్రంగా పేరుగాంచింది. ఈ మామండూరు ఫారెస్ట్ కడప నుండి తిరుపతికి వెళ్లే మార్గంలో ఉంటుంది. కడప నుండి 120 కిలోమీటర్లు, తిరుపతి నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంటుంది. బయట మెయిన్ రోడ్ దగ్గర ఉన్న బోర్డు నుండి దాదాపు 1 కిలోమీటర్లు మట్టి రోడ్డు ద్వారా మనము లోపలికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపీస్, మరియు బైక్ వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటారు. తర్వాత ఆటోకి వచ్చేసి 15 రూపీస్, తర్వాత కార్కి వచ్చేసి 20 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో మనకు ఈ ప్రదేశాన్ని చూడాలంటే కనుక బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకు రైనీ సీజన్ అనమాట. సో రైనీ సీజన్లో ఈ ప్రదేశము చాలా బాగుంటుంది. సో చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయము 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే మనకు ఈ ప్రదేశాన్ని చూడడానికి అయితే వాళ్ళు అలో చేస్తారు. ఈ మామండూరు ఫారెస్ట్కి సాంస్కృతిక ప్రాధాన్యం కూడా ఉంది. అది ఎలా అంటే ఈ ప్రదేశం నుండి కూడా తిరుమలకు ఒక నడక మార్గం ఉంది. ఈ మార్గం గుండానే వాగ్గయ్యకారుడు అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుమల వెళ్ళాడని చెప్తారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గం తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారుల్లో ఈ మామండూరు నడకదారి కూడా ఒకటి. ఇప్పటికీ కూడా కొంతమంది యాత్రికులు ఈ మార్గం ద్వారా తిరుమలకు వెళ్తూ ఉన్నారని చెప్తున్నారు. పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ కింద కొన్ని వసతి ఏర్పాట్లు అయితే చేశారు. సో అవేంటంటే ఇక్కడ మనకు టెంట్ హౌస్లు, క్యాటేజెస్ అంటే మనము ఉండడానికి రూమ్స్, తర్వాత ఇక్కడ క్యాంటీన్, తర్వాత చిల్డ్రన్ పార్క్ వంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫారెస్ట్ బంగ్లాని 1920లో నిర్మించారు. ఈ బంగ్లాలో 5-6 రోజులు ఉండి పులిజాడ కనుక్కోవాలని బ్రిటిష్ ఉద్యోగి అయిన కెన్నెత్ ఆండర్సన్ అయితే ఈ మామండూరు ఫారెస్ట్కి అయితే వచ్చారు. సో ఆ స్టోరీ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కెన్నెత్ ఆండర్సన్ ఒక బ్రిటిష్ జంగిల్ హంటర్. ఈయన దక్షిణ భారతదేశపు ఫారెస్ట్ అడ్వెంచర్స్ మీద చాలా కథలైతే వ్రాశారు. ఈ కథల్లో భాగంగానే ఆయన పులి వేటలో అడవులన్నీ తిరుగుతూ ఉన్నాడు. పులుల సమాచారం తెలుసుకొని ఈ మామండూరు ఫారెస్ట్కి అయితే వచ్చారు. అందులో నరపక్షికి అయిన పులి ఒకటి ఇక్కడ ఉందని అక్కడి జనం చెప్తే విన్నాడు. ఆ పులిని చూడాలనుకున్నాడు. ఒక పులి, అందున ఆడపులి, పశువుల కాపరి మీద దాడి చేసి ఎలా చంపిందో మామండూరు మ్యాన్ ఈటర్ అనే పుస్తకంలో కెన్నెత్ ఆండర్సన్ గొప్పగా వర్ణించారు. మీరు ఇక్కడి ఫారెస్ట్ బంగ్లాని దాటుకుని కొద్దిగా ముందుకు వేస్తే గనక ఇక్కడ బావికాడ లైను అనే ఒక మార్గం అయితే కనబడుతుంది. సో దాదాపు 1.5 కిలోమీటర్లు ఈ మార్గంలో వెళ్తే మనకు అడవి లోపల మనకు ఒక వాగ్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే చేరుకుంటాము. సో అక్కడికి వెళ్తూ మనము మిగిలిన స్టోరీని అయితే తెలుసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సో ప్రజెంట్ మనము బావికాడ లైన్ మార్గంలో అయితే వెళ్తున్నాము. సో దగ్గర 1 కిలోమీటర్ అయితే ఉంటుందని చెప్పారు కదా. సో ప్రజెంట్ మేము ఇంకా ఒక 1/2 కిలోమీటర్లో వచ్చినాము. సో ఇక్కడ ఎండలు అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో రావడం మనం ఎండాకాలం వచ్చాము, మొత్తం ఎండ దంచిడుస్తుంది. ఒకప్పుడు ఈ మామండూరు అటవీ ప్రాంతంలో బాగా వయసులో ఉన్న ఒక ఆడపులి సంచరిస్తూ ఉండేది. అయితే అనుకోకుండా ఎదురైన సంఘటనలో ఇక్కడి అటవీ ప్రాంతంలో ఒక పశువుల కాపరి మీద ఆ పులి దాడి చేసింది. అయితే అంతకుముందు వరకు ఆ పులి మనుషుల మీద దాడి జరపలేదు. నిజానికి ఆ రోజు ఆ పులి ఒక ఆవు మీద దాడి చేయాలనుకుంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండింది. ఆ సమయంలో ఆవుల మంద రానే వచ్చింది. పులి వెంటనే ఒక ఆవు మీదకి కుప్పించి దూకింది. అయితే దాన్ని పశువుల కాపరి గమనించాడు. కర్రతో పులిని అదిలించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ఇలా అల్లరి చేస్తే పులి బెదిరిపోయి పారిపోతుంది. కానీ ఆ పులి దానికి బెదిరిపోలేదు.
దీనికి తోడు తన నోటికాడ కూడు తీసేయాలనుకుంటున్నాడని పశువుల కాపరి మీద పగబట్టింది. పులి తన మీద కోపంగా ఉందని గ్రహించిన పశువుల కాపరి పరిగెత్తేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అప్పుడే పులి అతని వీపు మీద పంజాతో దాడి చేసింది. అంతే, పశువుల కాపరి భుజాల దగ్గర నుంచి కింది భాగం వరకు కండ ఊడొచ్చింది. పశువుల కాపరి కింద పడిపోయాడు. పులి ఆగ్రహం చల్లారింది. తాను చేయాలనుకున్నది చేసింది. అతని మీద పగ తీర్చుకుంది. ఇదే విధంగా ఇంకొకసారి ఇంకొక ఆవుల కాపరి మీద ఆ పులి అనేది దాడి చేసింది. ఇలా దాదాపు 6 మందినైతే ఆ పులి దాడి చేసి చంపింది. జనమంతా కథలుగా చెప్పుకుంటున్న ఈ పులి గురించి తెలుసుకుందామని మాత్రమే కెన్నెత్ ఆండర్సన్ ఈ మామండూరు ఫారెస్ట్కు వచ్చాడు. సో ఇక్కడ ఒక బావి అయితే ఉంది, కానీ ఈ బావిలో మొత్తం చెట్లన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిల్ అన్నీ వెళ్ళేసి ఎంత గబ్బు పట్టించారు బావిని. సో ఈ బావి పక్కనే మనకు దారి ఉండడం వల్ల దీన్ని బావి కాడ లైన్ అని పిలుస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఈ ప్లేస్లో మొత్తం వెదురు బొంగులు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడవచ్చు మీరు. సో ఈ దారికి 2 వైపులా కూడా మొత్తం కూడా వెదురు బొంగుల చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో పులి గురించి తెలుసుకున్న కెన్నెత్ ఆండర్సన్ ఏమైనా సరే దాన్ని చూడాలనుకొని ఇక్కడ ఉన్న ఫారెస్ట్ బంగ్లాలో బస చేశారు. ఈ అడవిలో ఉన్న ఆడపులిని ఆకర్షించేందుకు కెన్నెత్ ఆండర్సన్ మగపులి అరుపును కూడా నేర్చుకున్నారు. ఆ పులిని చూడాల్సిందే అని రాత్రిపూట ధైర్యంగా అడవిలో సంచరిస్తూ ఉండేవారు. ఒక జంతువుని చంపి దాని పక్కన మాటు వేసి రేయింబవళ్ళు కాపలా కాశారు. చివరకు ఒక రోజున ఇక్కడికి సమీపంలో ఉన్న రైలు పట్టాల దగ్గర ఒక పొదలో ఆడపులి యొక్క అరుపులు వినిపించాయి. అది విన్న కెన్నెత్ ఆండర్సన్ వెంటనే మగపులిలాగా సౌండ్స్ అయితే చేశాడు. అప్పుడు ఆ పులి ఆ పొదల్లో నుంచి బయటకు వచ్చి మెల్లగా కెన్నెత్ ఆండర్సన్ వైపు రావడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే కెన్నెత్ ఆండర్సన్ తప్పనిసరి పరిస్థితుల్లో పులి మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ విధంగా దాదాపు 6 మందిని చంపిన మామండూరు పులి కథ అంతమయ్యింది. ఈ మామండూరు ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటే ఈ కథ మొత్తం కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు దాదాపు ఒక ½ అవర్ నడిచి వచ్చిన తర్వాత మామండూరులో చూడవలసిన వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ప్రదేశానికైతే చేరుకుంటారు. తిరుమల కొండల్లో తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాప వినాశన తీర్థం, కుమారధార తీర్థం ఇలా సుమారు 108 తీర్థాలు ఉన్నాయంటారు. తిరుమల కొండల్లో ఉండే నీరంతా ఈ మామండూరు ఫారెస్టుకు సమీపంలో బయటకు వస్తుంది. సంవత్సరం పొడవునా ఈ మామండూరులో నీరు వస్తుంటాయి. తిరుమల కొండల్లో ఉన్న నీరు అంతా ఈ మామండూరు ఫారెస్ట్లో ఒక వాగులాగా ప్రవహిస్తుంది. ఈ స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయడానికి రోజు వేలాది మందిగా సందర్శకులు వస్తూ ఉంటారు. నిజానికి మన తెలుగు వాళ్ళ కంటే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే వచ్చే పర్యాటకులే ఈ ప్రదేశానికి ఎక్కువగా వస్తుంటారని చెప్పవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్, అందమైన మరియు అద్భుతమైన మామండూరు ఫారెస్ట్ గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.